54 అసెంబ్లీ స్థానాలు చివరిలో 2 యాడ్ అయినాయి, యలమంచిలి ముమ్మడివరం యాడ్ అయినట్టున్నాయి. ఆ స్థానాల్లోనూ 8 పార్లమెంట్ స్థానాల్లోనూ జనసేన కంటెస్ట్ చేయబోతోంది. వాళ్ళిద్దరి మధ్య కుదిరిన అవగాహన మేరకు ఇచ్చిన మొట్టమొదటి లీక్, ఎందుకంటే లీకులు ఇవ్వటం అనేది తెలుగుదేశం మొదటి నుంచి ఉన్న అలవాటు. సో ఆ లీకులు కూడా ఏంటంటే వేరే కార్నర్స్ నుంచి ఇప్పిస్తూ ఉంటుంది, మనం చూస్తూ వస్తున్నాం. సో వాళ్ళు ఇచ్చిందా లేకపోతే జనసేన కూడా ఈ మధ్య స్మార్ట్ అయింది కాబట్టి జనసేన ఏమైనా ఇచ్చిందా? మీరేమనుకుంటున్నారు అసలు ఈ నియోజకవర్గాలు వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్న స్థానాలు? మీకు 99 వీక్షకులకు, సోదరులు ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, అంకమరావు గారికి అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ట్రోలింగ్స్ ఆధారంగా చేసుకొని, హలో కెన్ యూ హియర్ మీ సార్? వినిపిస్తుంది, చెప్పండి. సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ట్రోలింగ్స్ ఆధారంగా చేసుకొని మనం కానీ విశ్లేషణలు కానీ పెట్టుకుంటే అది చాలా రాంగ్ ట్రాక్ అవుతుందండి. వాళ్ళని కానీ పరిగణలోకి కానీ తీసుకుంటే ఈ పాటికి వంగవీటి రంగా గారు, వంగవీటి రాధా గారు కనీసం 10 సార్లు జనసేనలో చేరాడు, జనసేన వదిలేసి వేరే పార్టీలో కూడా వెళ్ళాడు. వాళ్ళని పరిగణలోకి కానీ తీసుకుంటే మన బాలినేని వాసు గారు రేపు ఎల్లుండో నామినేషన్ అయిపోతా ఉన్నాడు. బాలశౌరి గారు ఏంటి గుంటూరు నుంచి పార్లమెంటు జనసేన తరపు నుంచి పోటీ చేయటం ఏంటి సార్? ఇవన్నీ కూడా కామెడీ. ఇందాక రాజశేఖర్ గారు, చింతా రాజశేఖర్ గారు అన్నట్టుగా అది కామెడీ షో కింద వస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఏ రాజకీయ పార్టీ మీదైనా విశ్వాసం కలగటానికి, ఏ రాజకీయ పార్టీ అయినా మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి ఒక ఇండికేషన్స్ రావడానికి పార్లమెంటు సభ్యుల ప్రదర్శించేటటువంటి ఉత్సాహమే ఒక నిదర్శనం. పార్లమెంటు సభ్యులు జనరల్ గా బడా పారిశ్రామికవేత్తలు ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా ఉంటుంది నిధుల కోసం, ధనం కోసం. సరే, వాళ్ళు వెంపర్లాడుతూ ఉంటే, ఏ పార్టీ కోసమైనా సరే, ఏ పార్టీలో సీట్ల కోసమైనా సరే వెంపర్లాడుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా నిజమేనని చెప్పేసి ఆశపడేటటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో గతంలో ముగ్గురు ఎంపీలు గెలిచారండి. ఆ గెలిచిన 3 ఎంపీల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంలో నాకు వద్దు పార్లమెంట్ సీట్ అంటున్నాడు, నేను ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆయన్ని బతిలాడి బతిలాడుకొని చెప్పేసి అతన్ని వద్దయ్యా నువ్వు కంటెస్ట్ చేయ బాబు, శ్రీకాకుళం నుంచి నువ్వు కంటెస్ట్ చేయకపోతే నేను క్యాండిడేట్ తెచ్చుకునేటటువంటి పరిస్థితి నాకు లేదు అని చెప్పేసి అతన్ని బతిలాడుకుంటున్నారు. మరి నాని ఉన్నాడు, కేసినేని నాని ఉన్నాడు, అంటీ అట్టినట్టుగా ఉన్నాడు, నాకు వద్దు, నాకు విజయవాడలో ఏదైనా సీట్ ఇవ్వండి, ఇస్తే పోటీ చేస్తాను లేకపోతే అక్కర్లేదు అంటున్నాడు. మరి గల్లా జయదేవ్ గారు నిర్ద్వందంగా ప్రకటించేశాడు. జయదేవ్ గారి పిఏ రామకృష్ణ అని నాకు మంచి మిత్రుడు, గుంటూరులోనే ఉంటాడు, చాలా స్పష్టంగా చెప్పేశాడు మేము కంటెస్ట్ లో ఉండలేదు అని చెప్పేసి. మరి అందుకనే కదా వాళ్ళకే లేదు, వాళ్ళకి లేనప్పుడు ఇక్కడ ఒక వాస్తవం, బాలశౌరి గారి పేరు అందుకే వచ్చిందేమో, ఆయన కలిశారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బాలశౌరి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని కలుస్తారనుకోవడం పిచ్చి భ్రమలండి ఇవన్నీ సార్. ఇవన్నీ పిచ్చి భ్రమలు, వాళ్ళు ఊహించుకుంటా ఉంటారు. బాలినేని శ్రీనివాసరావు గారు సోషల్ మీడియాలో పెట్టారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ డేట్ కూడా పెట్టారు సార్, జనసేన అభ్యర్థిగా నామినేషన్ అయిపోతున్నాడంట. ఇట్లా ఉంటాయి ఈ సోషల్ మీడియా, ముఖ్యంగా జనసేనకు చెందిన వాళ్ళు పెట్టుకునేటటువంటి కామెడీకి పరాకాష్ట తప్ప మరొకటి కాదు. ఇక్కడ కేఎస్ ప్రసాద్ గారు చేసినటువంటి ఒక వాదంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే అది 40 శాసనసభ నియోజకవర్గాలు 1983 తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు గెలవనటువంటి 40 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే వాటికి ఒక 11 యాడ్ అయినాయి. ఏది గత 3 ఎన్నికలుగా, 3 సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి స్థానాలు. ఈ 51 స్థానాలని ఆయన వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా జనసేనకి వదులుకొని ఆత్మహత్య సదృశ్య పని చెయ్యడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సత్తా ఏంటో, ఆయన బలం ఏంటో తెలంగాణలో కళ్ళారా చూసిన తర్వాత, తెలంగాణలో వచ్చినటువంటి నోటాతో పోటీ పడి అక్కడ ఓట్లు తెచ్చుకున్న తర్వాత, ఇక్కడ నాకు అన్ని సీట్లు అక్కర్లేదు, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని తాట తీస్తాను, వాళ్ళు కోవర్టులు, వాళ్ళు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్న మాట ఎందుకంటే, రేపు మాక్సిమం నా అంచనా ఒక 30 అసెంబ్లీ స్థానాలు ఇస్తాడు, ఒక 2 పార్లమెంట్ స్థానాలు ఇస్తాడు. ఈ 30 అసెంబ్లీ స్థానాల్లో కూడా 10 అంటే 10 మాత్రమే
పవన్ కళ్యాణ్ చెప్పిన పేర్లు ఉంటాయి. మిగతా 20 పేర్లు ఎలా ఉంటాయంటే కోకట్పల్లిలో ప్రేమ్ కుమార్ తీసుకొచ్చి, అంత ముందు రోజు బీజేపీ ముందు రోజు వరకు బీజేపీలో ఉన్నటువంటి ప్రేమ్ కుమార్ తీసుకొచ్చేసి జనసేన క్యాండిడేట్ గా కంటెస్ట్ చేయించారే, ఆ విధంగా 20 మంది క్యాండిడేట్స్ కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ ఉంటారు. సంబంధం అంటున్నా జరగబోయే చరిత్ర ఇది. బీజేపీ నుంచి జనసేనకు వచ్చారు. ఇన్ వాట్ వే టీడీపీ ఇస్ కనెక్టెడ్ టు దట్ ఇష్యూ అని అడుగుతున్నా. ఒక్క నిమిషం. సో నేను చెప్పేది అదే, తెలుగుదేశం పార్టీని కోసమే అతను రాజకీయాలు నడుపుతా ఉన్నాడు. తన కోసం గానీ, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆర్థికంగా నష్టం జరుగుతుంది కాబట్టి అమరావతిలో మద్దతు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు బినామీలు దెబ్బతింటారు కాబట్టి అమరావతిలో మద్దతు ఇచ్చాడు. రాజశేఖర్ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు కోసమే అతను బీజేపీతో చేతులు గెలిపాడు. ఇది వాస్తవం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం. అతను ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ అంకమరావు గారు చాలా చక్కటి వ్యాఖ్య చేశారు. ఏది ప్రజల యొక్క విశ్వాసం, ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనే దాని మీద గెలుపోవటంలో ఆధారపడి ఉంటాయని చెప్పేసి దాన్ని 100% నేను స్వాగతిస్తూ, మబ్బుల్లో నీళ్లను చూసి, మబ్బుల్లో నీళ్ళు అంటే చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ మేమిద్దరం కలిసాం, మేము అదిగో నలుగురికి అమ్మఒడి ఇస్తాం, ఇటువంటి మాటల్ని చూసి కొండల్లో ఉన్నటువంటి నీళ్లను వలక పోసుకునేటటువంటి ఓటర్లు కాదు, కొండల నిండా నీళ్లు ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నీళ్లను కాలదన్నుకునేటటువంటి అవివేకులు ఓటర్లు కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరికీ కూడా ఈ రాష్ట్రంలో అవకాశం లేకుండా చేశాడు. వాళ్ళిద్దరు కలిసి కూడా ఏ విధంగా ఎవరు ఎక్కడ ఏ స్థానంలో పోటీ చేయాలని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు. సో మబ్బుల్లో నీళ్ళట మీవి, అవి చూసి కుండలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టి పెట్టిన నీళ్లు వలక పోసుకోవడానికి జనం ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సిద్ధంగా లేరు. సరే, ఆ మాట అడిగిస్తే ఇంతగా 54 పేర్లు, 8 మంది ఎంపీ పేర్లు మీరైనా లీక్ చేసింది. మీరు లీక్ చేయడంలో సిద్ధస్తులు కదా టీడీపీ. అజాద్ గారు, మొదట మీకు, అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, అనలిస్ట్ ప్రసాద్ గారికి, అంకరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారికి, నా తరపున తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నమస్కారాలు. అంటే మాదిరి ముఖ్యమంత్రి, మా మటన్ ముఖ్యమంత్రి, అలాగే ప్రజల ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన వ్యూహాత్మకమైన ఎత్తుగాడలు ఈ మధ్య ఓటమి అయితే వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ ఇస్తే లిస్టు అధికారితం అవుతుంది. ఆ తర్వాత ఎవరైనా లిస్టులు పెట్టుకున్నా, ఎవరైనా లిస్టులు ఇచ్చినా అవేవి మాకు సంబంధం లేదు, ఎవరు లీకులు ఇవ్వలేదు. అయితే మీ చర్చ అయితే ఎక్కడో నిప్పులేందే పొగరాదు కాబట్టి ఎవడో చుట్టారని ఆలోచనతో మీరు పెట్టారు. ఏదేమైనా సరే, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్యలో సీట్లు ఒప్పందం అయితే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది. అవి మీరు చెప్పిన అంకెలు కాదు, వేరే అంకెలు ఉన్నాయి. అవి నేను చెప్పడానికి లేదు, నాకు అధికారం. అయితే ఎప్పుడైతే